జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. ఇంతకు ముందు పెళ్ళయింది, డైవర్స్ అయింది కోర్టు తర్వాత 2017లో వేరే అబ్బాయితో మ్యారేజ్ చేసుకున్నాం. లవ్ మ్యారేజా రెండో మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజా? లవ్ అరేంజ్ మ్యారేజ్. నీ మొదటి మ్యారేజ్ డైవర్స్ అవడానికి కారణం ఏంటి రేణుక? కొంచెం సాడిస్ట్ సార్. ఇప్పుడు 8 months అవుతుంది ఇక్కడ నుంచి వెళ్ళిపోయి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇట్లా సంగతి రేణుక మా చెల్లెని తీసుకొని ఇట్లా వెళ్ళిపోయాడు దుర్గా. ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య ఫోన్ చేశాడా? అంత చూస్తున్న వాళ్ళ అన్నయ్యకి బుద్ధి ఉండాలి కదా. ఇక్కడికి రమ్మా, ఇక్కడ కేసు పెడుదురా అనేసి అన్నాడు మేడం. మీద లోన్ తీసుకున్నాం మేడం. తీసుకున్న 4 నెలలకి వెళ్ళిపోయింది మేడం. ఇప్పుడు ఆ లోన్ నేను కట్టుకోవాల్సి వస్తుంది మేడం. ఎంత లోను? 9 లక్షలు తీసుకున్నాడు మేడం. ఏం చేశారు? 9 లక్షలు లోన్ ఎవరి పేరు మీద తీసుకున్నారు? తన పేరు మీదనే తీసుకున్నాడు. ఇన్స్టాల్మెంట్ అతనే కడతాడు కదా. నీ ఇప్పుడు ల్యాండ్ ఏమైనా షూరిటీ పెట్టాడా? తన పేరు మీదనే ఉంది మేడం. ఇల్లా? మోసానికి కూడా ఒక హద్దు ఉందమ్మా. వాళ్ళని తీసుకెళ్లేటప్పుడు టిప్కి 10,000 మేడం. 10,000 అయ్యో, ఒక ఆడపిల్ల సొమ్ము తినేసి ఏం సాగు చేస్తారు? మ్యారేజ్ అయిన ఫొటోస్ ఏమైనా ఉన్నాయా? ఆ ఫొటోసే లేవు మేడం. ఎందుకు? అది ఒక్క తప్పే జరిగింది మేడం. ఆ అమ్మాయి లేకపోతే నేను ఈ దొంగ కబుర్లని నువ్వు నమ్మావు. ఒక సెల్ ఫోన్ తో కూడా ఒక ఫోటో తీసుకోలేదమ్మా. సార్ ఫేక్ సార్. రేణుక వచ్చింది మన దగ్గరికి. మీరు కొంచెం పెద్దరికంతో మంచి సెటిల్మెంట్ ఏదో చేశారట, అది ఎందుకు ఫెయిల్ అయింది? వాళ్ళు May 15th అంతవరకు ఆగు అన్నాక నువ్వు ఎందుకు ఆగలా? ఈ మాట వాళ్ళు విన్నారంటే మళ్ళీ హర్ట్ అవుతారు తెలుసా? బుద్ధుండాలా మీకు? 9 years ఒకటి తగులుకున్నప్పుడు బుద్ధుండాలా? పిల్ల వయసు అంతా చెప్పు. 13 సంవత్సరాల పిల్లలు మా ముందు కూర్చోబెట్టావు. అక్కడ నీ క్యారెక్టర్ ఏంటో ఆ పిల్లకి తెలియాలి. ఇక్కడ అమ్మ నువ్వు కూడా నేర్చుకోమ్మా, ఇలా చేస్తే 9 ఏళ్ళు ఒకడినే వచ్చి అప్పులు తీరుస్తాడు అని. ఆ పిల్లలు బయట కూడా కూర్చోబెట్టలే. నువ్వు ఏం భాగవతం చెప్దామని లోపల తీసుకొచ్చావు. అమ్మని బయటకు పంపించండి ప్రశాంత్. నమస్తే. సుమన్ టీవీ సమర్పిస్తున్న పద్మవ్యూహం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ మేడం, రేణుక గారు ఆవిడ సమస్య చెప్పుకోవడానికి ఇక్కడి వరకు వచ్చారు. ఆవిడ సమస్య ఏంటనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే మేడం. ఇంతకు ముందు పెళ్ళయింది, డైవర్స్ అయింది కోర్టు నుంచి. ఎంత కాలం క్రితం పెళ్ళయింది? అప్పుడు మీ వయసు ఎంత? అప్పుడు 18 సంవత్సరాలు. ఓకే. 2010లో అయింది. ఓకే. 12లో అమ్మ పుట్టింది. ఓకే. తర్వాత నాకు 2013లో డైవర్స్ అయింది. ఓకే. తర్వాత 2017లో వేరే అబ్బాయితో మ్యారేజ్ చేసుకున్నాం టెంపుల్లో. ఓకే. ఇక్కడ హైదరాబాద్ లోనే. లవ్ మ్యారేజా రెండో మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజా? లవ్ అరేంజ్ మ్యారేజ్. రెండు కలిపి. ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకొని చేశారు. మీ అమ్మాయిని కూడా యాక్సెప్ట్ చేశాడు అతను? ఫస్ట్ చేశాడు మేడం. ఫస్ట్ వద్దన్నా నేను, నాకు వద్దు, ఎందుకంటే నీకు పెళ్లి కాలేదు, మళ్ళీ రేపు ఏదైనా సిచ్యువేషన్ వస్తే ఇప్పుడు నాకు ఇట్లా జరిగినట్టే రేపు అట్లా జరిగిద్ది, వద్దు అని అతనికి పిల్లలు ఉన్నారమ్మా? లేరు సార్. పెళ్లి అవ్వలేదు. పెళ్లి కాలేదు సార్. ఏంటి అతను నీకంటే చిన్నోడా? పెద్దోడే సార్. పెద్దోడు. పెద్దోడే. నేను నీ ఇక్కడ మొదటి మ్యారేజ్ డైవర్స్ అవడానికి కారణం ఏంటి రేణుక? ఆయన కొంచెం బాగా డ్రింకర్, కొంచెం సాడిస్ట్ సార్. అందువల్ల ఫస్ట్ అతను ఏం పని చేసేవాడు, రెండో అతను ఏం పని చేస్తాడు? మార్బుల్ టైల్స్ వేసేది మేడం. ఫస్ట్ అతను. రెండో అతను పబ్ లో అకౌంటెంట్ గా చేసేది. ఇక్కడ మన కాంపెన్సేషన్ ఏమైనా తీసుకున్నావా ఫస్ట్ హస్బెండ్ దగ్గర నుంచి? భరణం ఏం తీసుకోలేదు మేడం, ఏం లేదు. లవ్ ఎలాగమ్మా అంటే ఇప్పుడు మీరిద్దరు పాపం చూసుకుంటూ నువ్వు బ్రతుకుతున్నావు 4 సంవత్సరాల పాటు, అటు అయితే ఇటు చూడలేదు నీకు హాట్ సడన్గా. కప్ కాఫీలో వాచ్మెన్ ఇక్కడే ఉన్నాం మేము. అయితే తను చూసి తను అందులోనే చేసేవాడు. నా గురించి తెలుసుకొని ఇష్టపడి ఇట్లా ఫస్ట్ హాట్ కప్ లో ఉండేవాడా? ఇప్పుడు కూడా అక్కడే ఇప్పుడు చేస్తాడు. అక్కడేనా అకౌంటెంట్? తర్వాత నాకు ఇష్టం, నేను చేసుకుంటా, మా అమ్మ వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా నేను చేసుకుంటా అని చేసుకున్నాడు మేడం. టెంపుల్ కి వెళ్ళి మీ చేసుకున్నాడు. ఇంట్లో వాళ్ళు వచ్చారా? మీ అమ్మ నాన్న వచ్చారా? మదర్ లేరు. ఓకే. నానే నాన్న ఉన్నారు. ఒక్కడేనా? మీ అమ్మగారమ్మా ఏమయ్యారు? చనిపోయారు. ఎంతకాలం క్రితం? ఇప్పుడు 9 years అవుతుంది. ఎలా చనిపోయారమ్మా? ఆమెకి హెల్త్ ప్రాబ్లం అయ్యి సరే. అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారా? అబ్బాయి వాళ్ళు ఒప్పుకోలేదు మేడం. వాళ్ళ మదర్ ఒక్కరే ఉన్నారు, ఒప్పుకోలేదు. అప్పుడు నువ్వు ఏ ధైర్యంతో చేసుకున్నావు పెళ్లి? ఒప్పుకోపోయినా నేను చూసుకుంటా, అంతా నాకు సంబంధం లేదా అని అన్నారు. తర్వాత మేము ఫోన్ చేసాం. ఫోన్ చేసి వాళ్ళ అమ్మకి చెప్పాం,
ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా? పెళ్లి కాని కొడుక్కి పెళ్లి అయిపోయి డైవర్స్ అయిపోయి అట్లా నేను ఫస్ట్ చెప్పాను మేడం. నువ్వు చెప్పావులే తల్లి, నీకు జాగ్రత్త ఉండాలి కదా. ఓకే. అయిన తర్వాత చేసుకున్నాం, 2017లో అయిందా మీ పెళ్లి? మంచిగానే ఉన్నాము. ఇక్కడ నుంచి లాక్డౌన్ లో మా ఇంటికి వెళ్ళాం మేడం. అయితే మీ నాన్న అడుగు, ఇల్లు కట్టుకుందాం, ప్లేస్ ఉంది కదా అని అన్నారు మేడం. అన్న తర్వాత పిల్లలు ఏమైనా పుట్టారా? లేదు మేడం, పాపే. పాపే. ఎక్కడ ప్లేస్ ఉందమ్మా మీకు? అక్కడ మా ఈ విలేజ్ లో నాన్నగారు వాళ్ళ ఇంటి దగ్గర. అక్కడ ఇల్లు కడదామన్నా? మేమిద్దరం ఆడపిల్లగలం సార్. అయితే ఇక మా నాన్న దాన్ని పాత స్థలాన్ని చెరిసగం ఇచ్చాడు సార్. దాంట్లో ఆ ప్లేస్ లో ఇల్లు కట్టుకున్నాం మేడం. ఇక ఇక్కడ పనిచేసిన డబ్బులన్నీ ఇక్కడే నేను ఇళ్లలో పనిచేసేదాన్ని. ఇక ఆ డబ్బులతోటి కట్టుకున్నాం మేడం. కట్టుకున్నా మంచిగానే ఉన్నాం. ఇప్పుడు 8 months అవుతుంది ఇక్కడ నుంచి వెళ్ళిపోయి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. 2017 నుంచి 16 అంటే 26 అంటే దగ్గర దగ్గర 8-9 years పెళ్లి. 10 years పిల్లలు ఎందుకు పుట్టలేదు మీకు? నాకు ప్రెగ్నెన్సీ అందింది మేడం. హెల్త్ బాగోలేక అందులోనే బ్లడ్ తక్కువ ఉండి చాలా weak కామెర్లు అయ్యి ఇక బేబీ లోపల బాగోలేదు. ఆల్ త్రూ మీ అత్తగారు నిన్ను యాక్సెప్ట్ చేయలేదా? ఆల్ త్రూ ఇప్పుడు కూడా చేయలేదు. ఓకే. సో ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ ఇతని మీద బాగుండి అతను వెళ్ళి ఇంకో పెళ్లి చేసుకుండొచ్చని నీ అభిప్రాయం, లేదంటే నీతో పాటు ప్యారల్ గా వేరే ప్రేమ నడిపించాడా? నేను ఉండగానే ఇప్పుడు పెద్ద మనుషుల్ని తీసుకొని వెళ్ళాను మేడం. వాళ్ళ ఊరు తీసుకొని వెళ్ళాను. 3 సార్లు తీసుకొని వెళ్ళాను. తీసుకొని వెళ్ళిన తర్వాత ఫస్ట్ సారి వెళ్ళినప్పుడు తిని లేడు, ఇక్కడే ఉన్నారు. మేము వాళ్ళ సొంత ఊరు వెళ్ళాం. ఎందుకు వెళ్ళారు? మీ ఆయన ఇక్కడే ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నాడే, ఎక్కడ ఫోన్ తీయట్లేదు మేడం. నీతో కలిసి ఉండట్లేదు. ఓకే. అయితే నువ్వు ఇల్లు ఎప్పుడు కట్టుకొని అక్కడికి షిఫ్ట్ అయిపోయావు? మేము లాక్డౌన్ లో కట్టాం మేడం. ఒక 5 ఏళ్ల నుంచి నువ్వు అక్కడే అక్కడే ఉన్నావు. ఈయన ఇక్కడ ఉండి ఇక్కడుండి ఎప్పుడెప్పుడు వస్తాడు? 15 రోజులకు ఒకసారి వచ్చి మమ్మల్ని మా దగ్గరకు వచ్చేది మేడం. ఎన్ని మళ్ళీ రోజులు హాలిడేస్ కి ఉంటాడు ఇక్కడ మమ్మల్ని తీసుకొని వచ్చేది. ఓకే. మంచిగానే ఉన్నాం. అసలు గొడవలు అంటే ఏమి లేవు మా మధ్యలో. ఇంటికి మెయింటెనెన్స్ గానీ ఖర్చులు గానీ ఎలా ఇస్తాడు? అత్తరే ఫోన్ పే చూసుకుంటాడా? చేస్తాడు మేడం. ఎంత సుమారుగా? ఇప్పుడు డోగరాలన్నీ అయ్యి ఒక 10,000 వేస్తాడు మేడం. చేస్తాడు. ఓకే. మంచిగానే ఉంటాం మేడం. పిల్లతో అక్కడ బానే ఉంటాడా? బాగా అసలు ఎట్లా చదివి ఉంటాడో మేడం. మమ్మల్ని కూడా బాగా చూసుకునేది మేడం. ఇంక తర్వాత ఇప్పుడు 8 months తర్వాత ఆ పోయిన రోజు కూడా మాకు తెలియదు. పోయాక కూడా నాతో కంటిన్యూగా మాట్లాడుతూనే ఉన్నాడు. ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య నాకు ఫోన్ చేశాడు. ఇట్లా సంగతి రేణుక మా చెల్లెని తీసుకొని ఇట్లా వెళ్ళిపోయాడు దుర్గా, ఎక్కడ ఉన్నాడు అన్నయ్య ఫోన్ చేశాడు సార్. అమ్మాయి వాళ్ళ అన్నయ్యకి నీ నెంబర్ ఎక్కడదమ్మా? మేమందరం అక్కడే పబ్ లో పనిచేసాం సార్. ఓ అమ్మాయి కూడా పబ్ లో అమ్మాయినా? వాళ్ళ అన్నయ్య సార్. అన్నయ్య. అమ్మాయి ఎలా పరిచయం? ఇతను పబ్ లో పని కదా. లాక్డౌన్ లో మరి తను ఇక్కడికి వచ్చాడు కదా మేడం, నన్ను అక్కడ పెట్టేసి. అప్పుడు వాళ్ళ అన్నయ్య వాళ్ళు వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారంట. అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న కూడా లాక్డౌన్ లోనే. అయితే వీళ్ళందరూ ఒకే దగ్గర రూమ్లలో ఉండేవాళ్ళంట. ఆ పిల్ల రూమ్ కి ఎందుకు వస్తుంది? అన్నయ్య వాళ్ళ దగ్గర మేడం. వాళ్ళ అన్నయ్య వాళ్ళ దగ్గర వాళ్ళ అన్నయ్య వదిన ఈ అమ్మాయి కలిసి ఉండేవాళ్ళంట. ఆ ఇంటికి మీ ఆయన వెళ్తూ ఆ పక్కన ఫ్రెండ్స్ కదా వీళ్ళు, బెస్ట్ ఫ్రెండ్స్ కదా, అట్లా వెళ్ళేదంట. వాళ్ళ అన్నయ్య చెప్పాడు ఇది అట్లా జరిగింది మేడం. సరే, అంత చూస్తున్నా వాళ్ళ అన్నయ్యకి బుద్ధి ఉండాలి కదా. మళ్ళీ వాళ్ళ అన్నయ్య ఫోన్ చేసి నాకు ఇక్కడికి రమ్మా, ఇక్కడ కేసు పెడదురా అనేసి అన్నాడు మేడం. అన్న తర్వాత మేమేం చేస్తామంటే ఇక్కడ కేసు ఎట్లా పెడతాం, మేము ఉన్నది అక్కడ కదా, ఏ ఏరియాలో ఉంటే మేము అక్కడే పెట్టుకుంటామని అక్కడికి వెళ్ళాం మేడం. ఎక్కడికి? మా విలేజ్ దగ్గర ముదిగొండ మండలం అని అక్కడ పెట్టాను. ఇల్లు ఎక్కడైతే కట్టుకున్నావా అక్కడ ఆ మండలంలో పెట్టాను మేడం. పెట్టిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. చేయకుండా తర్వాత మళ్ళీ మా పెద్ద మనుషులను తీసుకొని పొమ్మన్నారు. వాళ్ళే పోలీస్ వాళ్ళు తీసుకొని వెళ్ళమన్న తర్వాత తీసుకొని వెళ్ళిన తర్వాత ఫస్ట్ సారి అబ్బాయి లేడు, వాళ్ళ ఊరు పెద్ద మనుషులను పిలుచుకు రమ్మని చెప్పారు మేడం. వాళ్ళు ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ 15 రోజుల తర్వాత వెళ్ళాం మేము. వెళ్ళిన తర్వాత అప్పుడు డబ్బులు నేను అయితే లోన్ తీసుకున్నాడు మేడం. ఏది ఇంటి మీద లోన్ తీసుకొని ఇంటి చుట్టుపక్కల దగ్గర అప్పుడు ఇల్లు కట్టేటప్పుడు డబ్బులు అవసరమై వడ్డీకి తీసుకున్నాం మేడం. తీసుకున్నాక ఏమైందంటే ఆ లోన్ తీసుకొని సరే ఒక దగ్గర కట్టుకుంటాం కదా, మనకు కూడా వాళ్ళు వీళ్ళు అడగకుండా ఒక దగ్గర లోన్ ఉంటుంది కదా అని ఆ పర్పస్ మీద లోన్ తీసుకున్నాం మేడం. తీసుకున్న 4 నెలలకే వెళ్ళిపోయింది మేడం. ఇప్పుడు ఆ లోన్ నేను కట్టుకోవాల్సి వస్తుంది మేడం. ఎంత లోను? 9 లక్షలు తీసుకున్నాడు మేడం. ఏం చేశారు 9 లక్షలు? 5 లక్షలు బయట కట్టేసినాం మేడం. అప్పులు కట్టేసినాం. ఇల్లు కట్టినందుకు సార్. అంతే, ఇల్లు కట్టినందుకు. ఇంకా 3 తాను ఉంచుకున్నాడు సార్. 3 ఏదో లోన్ ఉంది, ఆ లోన్ తీసేస్తేనే లోన్ వేస్తానని వాళ్ళు అన్నారు బ్యాంక్ వాళ్ళు. ఆ లోన్ ఉంటే మీకు అమౌంట్ పడదా అని. లోన్ ఎవరి పేరు మీద తీసుకున్నారు? తన పేరు మీదనే తీసుకున్నారు. ఇన్స్టాల్మెంట్ అతనే కడతాడు కదా. అయితే నీకేంటి బాధ? కట్టట్లేదు మేడం, నేను కట్టను, నాకు అవసరం లేదు. అవును, ఆయన చూసుకుంటాడు, నీకేంటి బాధ? నీ ల్యాండ్ ఏమైనా అటాచ్మెంట్ ఉందా? నీ ఇల్లు ఏమన్నా షూరిటీ పెట్టాడా? తన పేరు మీదనే ఉంది మేడం. ఇల్లా? నీ స్థలంలో మీ ఆయన ఇల్లు కట్టాడా?
అది అతని పేరునుందా? ఆ, అలా ఎందుకు చేసావు? అలా ఎలా అయింది అసలు? ఆయన పేరు మీదకి ఎలా మారింది ప్రాపర్టీ? స్థలం నీదేనా? మీ నాన్న నుంచి మీకు వచ్చినదేనా? అవును మేడం. ఇల్లు మీ ఆయన ఎవరు కట్టినా కూడా స్థలం నీ పేరు మీద, ఇల్లు నీ పేరు మీదే ఉంటది కదా తల్లి. మీ ఆయన పేరు మీదకి రిజిస్ట్రేషన్ ఎట్లా అయింది? నువ్వు చేసావా? వాళ్ళు రిజిస్ట్రేషన్ వాళ్ళు ఏమన్నారంటే, అమ్మా ఇది మీ నాన్న పసుపు కుంకాల కింద ఇచ్చిండు కదా, గిఫ్ట్ గా ఆయనకి ఇచ్చినట్టుగా గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసావా? అలాంటి ఒక సలహా ఎవరు ఇచ్చారు తల్లి నీకు? వాళ్ళే ఇచ్చారు ఎవరు? మేడం. వాళ్ళంటే ఎవరు? ఆ రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళే ఇచ్చారు. వాళ్ళు మేనేజ్ చేసారా? లేకపోతే నాకు అసలు తెలీదు. వాళ్ళు మేనేజ్ చేసి చెప్పించాడు ఇలాగా? అంతే అయి ఉంటుంది. ఏమో నాకు ఏం సరే తెలియదు తల్లి, అసలు. గిఫ్ట్ రిజిస్ట్రేషన్ మీ ఆయన పేరు మీద ఉంది. బ్యాంక్ వాళ్ళు లోన్ కి దీనికి ఏమి సంబంధం? లోన్ తిని పేరు మీదనే కదా మేడం అయితే? తీసుకుంది. ఇప్పుడు నన్ను బెదిరిస్తున్నారు, ఇంటికి వచ్చి ఇంటికి తాళం వేస్తాం అది ఇది అని. అసలు ఇంటికి తాళం ఎందుకు వేస్తానన్నారు? అది నాకు అర్థం కావట్లా. షూరిటీ పెట్టాడా ఇంటిని తీసుకెళ్లి? ఆ, ఈ బ్యాంక్ కాగితాలు తీసుకెళ్లి పెట్టి అదే. amount ఇంటి తీసుకు- కాగితాలు షూరిటీ తీసుకెళ్లి షూరిటీ పెట్టి తీసుకుంటాం. లోన్ against అందుకని property బ్యాంక్ వాళ్ళు తీసుకున్నాడు. ఇన్స్టాల్మెంట్ కట్టట్లేదు కాబట్టి ఇల్లు మేము స్వాధీనం చేసుకుంటాం, యాక్షన్ వేస్తాం అంటున్నారు. ఆ, అయితే మేడం పెద్ద మనుషులు కడిగిపోయాక వాళ్ళ దగ్గర లాస్ట్ సారి వెళ్ళినాం, డిసెంబర్ లో వెళ్ళినాం మేడం. వెళ్ళిన తర్వాత 6 పోలీస్ లక్షలు స్టేషన్ లో కేసు ఏమైంది? పోలీస్ స్టేషన్ లో కేసు ఏమైందంటే, ఈ పెద్ద మనుషులు తీసుకోమని వాళ్ళే చెప్పారు మేడం. ఓకే. వీళ్ళని తీసుకొని వెళ్ళమ్మా, ఇంకా వాడు ఇక్కడికి రావట్లేదు కదా, వీళ్ళని తీసుకొని వెళ్ళానంటే ఆ ఊరోళ్ళు ఉంటారు కదా మేడం, నాయకులు కొద్దిగా. అయితే వాళ్ళని తీసుకొని వెళ్ళిన తర్వాత లాస్ట్ లో డిసెంబర్లో తీసుకొని వెళ్ళిన తర్వాత ఏమన్నారు మేడం, 2 కిస్తులు నువ్వు కట్టుకో, మళ్ళీ నీకు 3వ నెలలో మేము ఖచ్చితంగా ఫిబ్రవరి 28 కల్లా నీకు వేసే బాధ్యత మాదని ఒప్పించారు. ఒప్పించిన తర్వాత 6 లక్షలకి లోన్ పోదు కదా అని అట్లని నేను కొద్దిగా చికాకు చేసి, నాకు వద్దు 6 లక్షలు వద్దనేసి అని అన్న తర్వాత ఈ పెద్ద మనుషులు ఏం ఓకే, చేశారు నీకు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ఒక 6 లక్షలు అన్నారు. ఓకే. అన్న తర్వాత ఈ పెద్ద మనుషులు ఏం చేశారు, నేను వద్దన్నాక తీసుకున్న తర్వాత మేము ఆ లోన్ మాపి చేపించే బాధ్యత మాదన్నారు మేడం. సో నీకు 6 లక్షలు ఇచ్చారు? ఇయ్యలేదు మేడం, 1 లక్ష కొట్టి 15 రోజులు అవుతుంది మేడం. ఉమ్. అయితే మరి మిగతాయి కనీసం ఇప్పుడు 6 లక్షలు అన్నా కూడా 3 లక్షలు కూడా కొట్టలేదు మేడం. మిగతా 5 లక్షలు వేయనంటే అంటే ఆ పెద్ద మనుషులు లెక్క చేయట్లేదు మేడం. ఫోన్ చేస్తే రెస్పాండ్ లేదు అసలుకి, ఇంకా ఫోన్ వాళ్ళ ఎత్తట్లేదు. అన్నయ్య ఏమంటున్నాడమ్మా? ఎవరన్నాయి సార్? అమ్మాయి వాళ్ళ ఆ అమ్మాయి వాళ్ళని మాకు ఇంక సంబంధం లేదు, ఇంక వాడితో పోయినప్పుడు మాకు సంబంధం లేదని. అందరూ దగ్గరుండే చేస్తుంటారుగా ఇది అంతా. ఇదంతా ఎట్లా అంటే సార్, నాటకం ఆడి చేశారు. మరి మీ నాన్న అక్కడే పని చేస్తున్నారు కదా, అక్కడ ఉండడా వాడు? ఇప్పుడు- మానేశాడా? ఇప్పుడు లేదు సార్, అందరం ఊరెళ్ళిపోయినాం సార్. నాన్న కూడా ఆ వెళ్ళిపోయాడు. నాన్నకి యాక్సిడెంట్ అయింది సార్, ఆయన కొంచెం బ్రెయిన్ కి బాగోదు సార్. మరి పని చేస్తున్న కాడి దగ్గరికి వెళ్ళి వాడిని నిలదీలేకపోయావమ్మా? అప్పుడు చేయట్లేదు కదా సార్, అప్పుడు ఊర్ల మీద పడి తిరుగుతున్నాడు, నేను ఎక్కడికి వస్తా ఎప్పుడు వస్తాను ఇక్కడికి కాదు, అన్నట్టుగా. ఇప్పుడైనా ఇప్పుడు ఈ పెద్ద మనుషులు అలా పెట్టినాం కదా సార్, వీళ్ళు ఇప్పుడు ఏడుకు ఒక వచ్చాక 1 లక్ష అయితే వేసారమ్మా. 1 లక్ష వేశారు సార్. 6 లక్ష ఈఎంఐ పోయిన నెల కట్టారు మేడం. ఈ నెల కట్టడానికి ఆ ఈఎంఐని ఫోన్ చేస్తున్నా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. మళ్ళీ వాళ్ళ దగ్గర పెట్టుకుని డబ్బులు కట్టట్లేదు. మళ్ళీ నువ్వే కట్టుకోలేము. అంటే వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు పెద్ద మనుషుల అంటున్నావా కాడే నువ్వు? ఉన్నాయి మేడం. అతను కట్టేశాడా పెద్ద మనుషులకి? పోయిన నెల కట్టాడు మేడం, ఈ నెల కట్టలేదు మేడం. బ్యాంక్ కే కట్టేయచ్చు కదా, పెద్ద మనుషులకి ఎందుకు ఇవ్వడం? అంటే 6 లక్షలు ఇన్స్టాల్మెంట్లు 6 లక్షలు తీసుకొని ఒకేసారి లోన్ కూడా మాఫీ చేస్తామని అన్నారు కదా మేడం. 6 లక్షలు 5 లక్షలు వేయలేదు కదా. అయితే ఆ వేసిన తర్వాత మాఫీ చేపిద్దాం అన్నట్టుగా వీళ్ళు కూడా ఆగారు, కానీ వీళ్ళని కూడా లెక్క చేయట్లేదు. 5 లక్షలు వేయలేదు మేడం. ఆ 1 లక్ష రూపాయలు వేసారు. ఆ 1 లక్ష రూపాయలు పోయిన నెల ఒక 20,000 కట్టారు మేడం. ఈ నెలలో లోన్ అసలు కట్టలేదు. నేను ఫోన్ చేస్తున్నా వాళ్ళు ఎత్తట్లేదు, ఈఎంఐని ఫోన్ చేస్తున్నా ఎత్తట్లేదు. పోలీస్ స్టేషన్ కేసు ఏమైంది? అది ఎందుకు ఆపేసావు? అదేందుకంటే ఈ పెద్ద మనుషులే అంత గూడుగుటాని చేస్తున్నారు మేడం. ఇప్పుడు ఈ అబ్బాయి నువ్వు అందరినీ ఇక్కడికి నమ్ముతూనే ఉన్నావు. నువ్వు మొదటి నుంచి పొద్దున్న ఇప్పటి వరకు నుంచి గుడ్డిగా నమ్మటం నేను లేదు. ఇక్కడ ఏడ్ చేస్తున్నా, పొద్దున్న నుంచి కూడా వస్తాననే సార్తో చెప్పారు. ఇంతవరకే అబ్బాయి రాలేదు. మళ్ళీ ఆ పెద్ద మనిషి ఫోన్ చేసి తను వెళ్ళమంటే వెళ్తాననేసి అని అన్నారంట. ఆ పెద్ద మనిషి చెప్పిన తర్వాత కూడా నేను రాను, నాకు అసలు నేను చేయాల్సిన నేను చేసిన, నాకు సంబంధం ఈ లేదని పెద్ద మనిషి అయితే కనుక వాళ్ళతో టచ్ టచ్ లోనే లోనే ఉన్నారు సార్. సో మనం పెద్ద మనిషికి రీచ్ అవుట్ అవుతే కనుక ఖచ్చితంగా మనకి ఏదో సొల్యూషన్ పోతా దొరుకుతుంది. సార్. ఎవరు ఈ పెద్ద మనిషి అమ్మా? రామారావు గారు అని, కాదు, ఎవరు ఊరు పెద్ద? అంటే ఇది సర్పంచా లేకపోతే ఇంతకు ముందు కుల సర్పంచ్, పెద్ద? ఇప్పుడు మాజీ సర్పంచ్ మేడం. ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా మీరు? ఆ లోన్ కోసమే మేడం. అసలు నాకు ఏం అర్థం కావట్లేదు మేడం. ఎంతమ్మా నాకు లోన్ ఇప్పుడు? పాపం ఎంత ఉంది ఇంకా? ఇప్పుడు 9 లక్షలు సార్ తీసుకొని ఇప్పుడు 1 ఇయర్ అవుతుంది సార్. అసలు మొత్తం అంతా కలిపి ఎంత ఉంది సుమారుగా? క్లియర్ చేయాలంటే ఒక 10 ఉంటుందా? ఉంటుంది సార్. అందులో 1 లక్ష వచ్చింది నీకు. ఆ 1 లక్ష అటువైపు పంపించావా? బ్యాంక్ వేసావా? ఆ 1 లక్ష రూపాయలు పంపిలేదు సార్, వాళ్ళు బ్యాంక్ కూడా తీసుకెళ్ళలేదు. ఒక 20,000 ఈఎంఐ కట్టారు సార్ పోయిన నెలలో. ఈ నెలలో కట్టడానికి వాళ్ళు కూడా కట్టట్లేదు సార్. 1 లక్ష ఇప్పుడు పెద్ద మనుషుల దగ్గర ఉంది, వాళ్ళ మీ దగ్గర దగ్గర కాదు. నాకు ఇయ్యలేదు మేడం. ఆ నీ 1 లక్ష అకౌంట్ లో వేసారన్నావు? నా అకౌంట్ లో కాదు మేడం, వాళ్ళ అకౌంట్ లోనే పెద్ద వేశారు. బాబోయ్.
మోసానికి కూడా ఒక హద్దు ఉందమ్మా. సెట్ అయిపోయింది వాళ్ళ దగ్గర. వాళ్ళకి ఇప్పుడు దాకా టైం స్పెండ్ చేసిన దానికి వసూలు చేసుకున్నట్టు. అంతే అంతే, వాళ్ళకి రావాల్సిన డబ్బులు వసూలు చేసుకున్నారు. వాళ్ళని తీసుకెళ్లేటప్పుడు టిప్పుకి 10,000 మేడం, 10,000. అయ్యయ్యో, ఒక ఆడపిల్ల సొమ్ము తినేసి ఏం సాగు చేస్తారు వాళ్ళు. ఇల్లు మీ ఆయన పేరు మీద చేసేటప్పుడు మీ నాన్న కూడా ఏం మాట్లాడలేదమ్మా? అంటే మంచిగానే ఉంటుండగా మేడం. మ్యారేజ్ అయినట్టు ఫొటోస్ ఏమైనా ఉన్నాయా మీ ఆ దగ్గర? ఫొటోసే లేవు మేడం. ఎందుకు? అది ఒక్క తప్పే జరిగింది మేడం. అదే అమ్మ నువ్వేమన్నావు, లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అండి అన్నావు. ఓ నలుగురు పెద్ద మనుషులు, ఓ తాళి కట్టడం, ఓ పూజ, పంతులు ఉంటారు కదా తల్లి. ఒక్క ఫోటో కూడా లేదా? 2017లో అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి. పెళ్లి అవ్వలేదు కదా? అయింది మేడం. నా పాప తోడు మేడం. మేము పెళ్లి తోడేందమ్మా, సాక్ష్యం కదా కావాల్సింది. చేసుకున్నాం మేడం మేము మ్యారేజ్. నువ్వు అసలు లవ్ అండ్ అరేంజ్డ్ అని అనకూడదమ్మా. అసలు లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ కాదు ఇది. మీరిద్దరు ప్రేమించుకున్నారు, వాళ్ళ పెద్దల యొక్క ఒప్పందం లేదు, వెళ్ళిపోయారు. వాడు ఎప్పుడో చోట నిన్ను ముంచేదానికి అవకాశం ఉంది, ముంచాడు. నీకు పెళ్లి జరిగేటప్పుడు ఎవరెవరు ఉన్నారు? ఎవరు లేరు మేడం. మరి అప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ ఎలా అవుతుంది తల్లి? నీ దృష్టిలో పెళ్లి అంటే ఏంటో చెప్పు. ఫస్ట్ హస్బెండ్ తో పెళ్లి ఎలా జరిగింది? మీ ఇద్దరు ఏదైనా గుడికి వెళ్ళి తాళి కట్టుకున్నారా? లేదు మేడం, అందరూ ఉన్నారుగా, దాన్ని పెళ్లి అట్లా అంటారు. కూడా బ్లాక్ మెయిల్ చేసిండు మేడం. నేను చచ్చిపోతా, ఇట్లా మా పిన్ని వాళ్ళు ఉన్నారు మేడం ఊర్లో. అక్క నేను కనుక అమ్మే లేకపోతే మా ఊరు వెళ్ళిపోయినా మేడం. ఆ అమ్మే లేకపోతే నేను ఈ దొంగ చచ్చిపోతా, కబుర్లన్నీ నువ్వు నమ్మేవు. అట్లా బ్లాక్ మెయిల్ చేసింది. పెళ్లి టైంలో మీ నాన్న ఉన్నాడు అది ఇదని చెప్పావు. అంటే నేను చేసుకొని వచ్చాక వాళ్ళు యాక్సెప్ట్ చేశారు పెళ్లి మేడం. టైంలో ఎవరు ఉన్నారంటే వాళ్ళ ఎవరు- ఇంట్లో వాళ్ళు ఆ, రాలేదు, ఎవరు మా నాన్న చేసుకున్నారు ఉన్నాడు మీరు? అని చెప్పావు. ఎక్కడ చేసుకున్నారు? బలకంపేట ఎల్లమ్మ టెంపుల్ లో మేడం. ఎవరు చేశారు మీకు? ఎవరు లేరు మేడం, మేమిద్దరం ఎక్కడ, గుడి బయట గుడి లోపల? గుళ్ళోనే మేడం. ఒక సెల్ ఫోన్ తో కూడా ఒక ఫోటో తీసుకోలేదమ్మా సార్ మీరు? ఫేక్ సార్ ఇది. లేదు సార్ మేడం, ఎల్లమ్మ టెంపుల్ అలా మ్యారేజ్ లో జరగవు. వీళ్ళు ఆ దేవుడు అమ్మవారి నుంచి వీళ్ళు కట్టేసుకున్నారు. పంతులు కట్టించాడా మీతో? గుడి మూసాక ఆయనే కట్టాడు మేడం. మీ ఆయనే కదా కట్టుకుంది. మీరు కట్టేసుకుని గుడి పక్కన. మీరిద్దరు ఏం చేస్తున్నారని చూడరుగా వాళ్ళు. ఇంక తర్వాత గుళ్ళో అక్కడికి పెళ్లి అంటే వెళ్ళాక దానికి అందరూ రిసిప్ట్ accept ఉంటది, చేశారు పంతులు మేడం. ఉంటారు. పెద్ద మనుషులు కూడా యాక్సెప్ట్ చేశారు, బానే ఉంటున్నాం. పెళ్లి అన్ని అంటే ఒక ఫోటో ఉండాలని తెలియదమ్మా నీకు? ఆ ఒక్క తప్పే మేడం. నేను ఒక్క తప్పు, అదే పెద్ద తప్పు. ఆ ఒక్క తప్పు అంటే సరే మాట్లాడదాం. అలాగే. ఏమంటాడు, డబ్బుల్ సెటిల్మెంట్ ఏమైనా చేస్తాడా ఏంటి అనేది మాట్లాడదాం, అసలు చూద్దాం ఇస్తాడేమో. నమస్తే అండి, నేను శ్రీవాణిని మాట్లాడుతున్నాను పద్మవ్యూహం ప్రోగ్రామ్ నుంచి. చెప్పండి మేడం. రామారావు గారు ఒక్క నిమిషం, అడ్వకేట్ రమ్య మేడం మాట్లాడతారు, మాట్లాడండి. సార్ నమస్తే అండి. నమస్తే అండి. రేణుక వచ్చింది మన దగ్గరికి. మీరు కొంచెం పెద్దరికంతో మంచి సెటిల్మెంట్ ఏదో చేశారట, అది ఎందుకు ఫెయిల్ అయింది? ఫెయిల్ ఏం కాలేదు. ఆ, ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే వాస్తవంగా 2 నెలలు మనం టైం పెట్టారు. ఆ, 2 నెలల్లో వాళ్ళు 1 లక్ష కొట్టారు. అంటే అన్అఫీషియల్ గా 1 లక్ష ఇచ్చాడు. 5 లక్షలు వాళ్ళ భార్య ఇప్పుడు చేసుకున్న ముందు ఒప్పుకున్నాడు. ఆ. ఆ లక్ష ముందు ఇచ్చాడు. పెళ్లి చేసుకున్నాను అని ఒప్పుకున్నాడా సార్? ఏమన్నా ఆ, ఒప్పుకోలేదండి. పెళ్లి చేసుకున్నానని ఒప్పుకోలేదా? అందుకే పాప రేణుకలేదా పక్కన ఉంది. ఏమ్మా ఒప్పుకున్నాడా? ఫస్ట్ ఒప్పుకున్నాడు మేడం. పెద్ద మనుషుల ముందు ఒప్పుకున్నాడా లేదా? ఒప్పుకున్నాడు మేడం. ఫస్ట్ వాళ్ళే నిలదీశారు మేడం. మీరు నిలదీసినప్పుడు ఫస్ట్ ఒప్పుకున్నాడు, తర్వాత రివర్స్ అయ్యాడండి అంటుంది. అసలు ఏది లేదండి. ఇప్పుడు సర్పంచ్ గారు పక్కన ఉంది కదా, సర్పంచ్ గారు నోట్స్ పెడతారు. మీరు మాట్లాడండి ఫస్ట్, మళ్ళీ ఇన్ఫర్మేషన్ అటు ఇటు అవుతుంది. సర్పంచ్ గారు కూడా ఇంటాడు. ఆ, వాస్తవంగా ఏంటంటే మాకేం తెలియదండి. ఈ పాప ఏం చేసిందంటే ఆ, ఈ బాణాపురంలో ఉంటుంది. కొంతకాలం 9 సంవత్సరాలు బాణాపురంలో ఉంటూ వీళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఆ అబ్బాయి కూడా వచ్చాడు, గది ఉండి కట్టేది. సార్ ఆ ఇల్లు స్థలం ఎవరిది? ఆ ఇంటి స్థలం ఎవరిది? మీరు ఎంక్వైరీ చేశారు కదా సార్, స్థలం ఎవరిది? ఈ స్థలం నాన్నగారిది, అమ్మాయి నాంది కదా. మీరు ఆ ఏరియా సర్పంచ్ గారు, ఎక్స్ సర్పంచ్ ఉన్నారట, మీరంతా పెద్ద మనుషులు ఉన్నారట. బేసిక్ పని ఆ అబ్బాయి గోవ పగలగొట్టాను. ఇక్కడ పెళ్లి లేదు అనేది పక్కన పెడితే, ఒక అమ్మాయికి సంబంధించిన స్త్రీధనం అది. ఇతను గిఫ్ట్ డీడ్ చేయించుకొని ఇల్లు కట్టించాను కాబట్టి అది నా పేరు మీద తాకట్లు పెట్టేసి వదిలేస్తాను, ఇప్పుడు ఇన్స్టాల్మెంట్ కట్టను అంటే కరెక్ట్ కాదు కదా. అది 6 లక్షలు కడితే లోన్ క్లియర్ అయిపోద్ది. అది మేడం గారు ఏనండి కొంచెం ఒక నిమిషం చెప్పండి. అన్న తర్వాత మాకేం తెలియకుండా మేము ఆల్రెడీ పోయాం. ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకుంటే ఆ ఫోటోలు ఈ అమ్మాయికి వచ్చాయి. అవును. ఆ వాస్తవంగా ఏంటని చూస్తే వాళ్ళు ఏం చేశారు, అక్కడ పెళ్లి చేసుకునేది కాక వాళ్ళు డైరెక్ట్ ఊళ్ళో పోయి ఊళ్ళో పెద్ద మనుషుల ద్వారా మళ్ళీ రిజిస్ట్రేషన్ పెళ్లి చేసుకొని మళ్ళీ గుళ్ళో వాళ్ళు చేసుకున్నారు. అంటే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఓకే. ఏం చేసింది, అన్లీగల్ గా 9 సంవత్సరాల నుంచి కలిసి ఉంటున్నారు. మరి ఏమో అంతసేపు ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటే బాగుండేది. ఓకే. ఎక్కడైనా మీరు ఒక పోలీస్ స్టేషన్ లో, లేకపోతే టీవీ సమక్షంలోనో, లేకపోతే ఒక దేవుడి గుళ్ళోనో ఎక్కడన్నా చేసుకున్నా బాగుండేది. ఆ ఒకటి తప్ప మిగతా అంతా ఓకే. ఏది ఇల్లు కలిసి ఉంటాం ఓకే. ఆయన రావటం, ఇల్లు లోన్ లో పెట్టడం, లోన్ తీసుకొని 7 లక్షలు
ఇంకొక 4 లక్షలు అప్పు చేసి వాడు కొంత తెచ్చి అంత కలిసి 11-12 లక్షలు ఇల్లు కట్టడం, వీళ్ళిద్దరి పేరు మీద ఇల్లు రిజిస్టర్ చేసుకోవటం, లోన్ పెట్టడం, అంత ఓకే. దీంట్లో ఏం తేడాలి సార్. మేమేమన్నా అంటే మొత్తం ఇద్దరు కట్టుకుంటూ వస్తున్నారు. కట్టుకుంటూ వచ్చినప్పుడు ఏం చేసిండు, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు బ్లాక్ అయ్యింది రాకపోవడం, ఆ డబ్బులు కట్టట్లా. ఈ అమ్మాయికి తెలిసి మాకు ఆశ్రయించింది. మేము ఆ ఊరు వెళ్ళాం. ఆ ఊరు వెళ్తే అప్పటికి ఆ అమ్మాయి ఆల్రెడీ పెళ్లి అయిందని అంతా ఉంది. అప్పుడు ఆ అమ్మాయి కూడా ఊళ్ళో లేకుండా మేము పోయి తెలిసి వాళ్ళు ఊళ్ళో ఎక్కడ అమ్మాయిని పంపించేసారు. అబ్బాయి ఉన్నాడు. అక్కడ ఉన్న పెద్ద మనుషులు అందరూ కలిసి ఏం చేశారంటే పలానా టైం రాండి, మేము అబ్బాయిని అమ్మాయిని పిలిపిస్తాం అని చెప్పారు. మేము మొదటిసారి పోయిన తర్వాత కలిసి రెండోసారి పోయేటప్పటికి ఇంకా ఆల్రెడీ కూర్చున్నాం. వాళ్ళ పెద్ద మనుషులు మేము పెద్ద మనుషులు కూర్చుంటే ఆయన పెళ్లి చేసుకోవడం తప్ప మిగతా అన్ని ఒప్పుకుంటాండి. దీంట్లో తేడా ఏం కూడా. నేను వచ్చింది వాస్తవే, నేను ఉన్నది వాస్తవే, నేను అమ్మాయి అంటే నాకు. సరే, ఫైనల్ గా ఏం సెటిల్మెంట్ చేశారు సార్? అప్పుడు 6 లక్షలు సెటిల్మెంట్ చేశాం. మరి లోనే 10 లక్షలు ఉందంటుంది అమ్మాయి. 6 లక్షల సెటిల్మెంట్ ఈ అమ్మాయికి ఇవ్వడానికా? కేసులు ఏం వేయకుండా? లేదండి, అయితే మొత్తం 11 లక్షలు కొంత కట్టారు. 7 లక్షలు ఇంత మిగిలింది బ్యాంక్ లో. బ్యాంక్ లో ఇంక 7 లక్షలు కడితే అయిపోద్ది అంటున్నారు మీరు. 6 లక్షలు ఇచ్చాడు. అయితే ఆయన ఏమంటే నేను కష్టపడేదంతా కూడా ఆ ఇంటికే పెట్టాను, ఆ ఇల్లు ఆమెకే ఇస్తాను కాబట్టి రిటర్న్ గా మళ్ళీ గిఫ్ట్ కూడా ఏమో చేయటమే ఆయన పేరు. అంతే. ఓకే, లోన్ క్లియర్ చేసి ప్రాపర్టీ ఇవిడ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం, మొత్తం ఎవరి పేరు మీద వాడు 6 లక్షలు ఇస్తే కట్టుకోవడం, క్లియర్ చేసుకోవడం, పిల్లల్ని పెట్టుకోవడం, బతకటం అంతే. ఓకే, బాగా వెళ్ళిపోతున్నా, నాకు సంబంధం లేదని చెప్పి 2 నెలలు టైం పెట్టామండి. ఓకే, 2 నెలలు దాటి 15 రోజులు అయింది వాస్తవం. ఓకే, మేము గట్టి ఫోన్ చేసి అడిగాం. అడిగిన తర్వాత టోటల్ గా వాళ్ళు ఏమన్నారంటే, మేము పెద్ద మనుషులు మీకు అగ్రిమెంట్ రాయించుకున్నాం. మేము తెలివి ఏం చేసాం, ఆ భార్య భర్తలతో అగ్రిమెంట్ రాయించాయి అమ్మాయికి. సూపర్. ఎందుకంటే ఆయన పేరు మీద ఉన్నా, ఇప్పుడు కొత్తగా వచ్చిన భార్య పేరు మీద ఏ ప్రాపర్టీ ఉన్నా రేపు చెందాలి మనకి. అవును, ఇప్పుడు అనఫీషియల్ కదా, పెళ్లి లేదు కదా, మరి మేము ఎట్లా గ్రిప్ మాకు అని వాళ్ళిద్దరితో 100 రూపాయల అగ్రిమెంట్ మీద వాళ్ళ ఈ అబ్బాయి వాళ్ళ తల్లిని చేసుకున్నామని ఆయన్ని సంతకాలు పెట్టించి సాక్షి సంతకాలు పెద్ద మనుషులు కూడా పెట్టించుకున్నాం. సూపర్. మేము అవసరమైతే ఏం చేస్తాం, అక్కడ ఉన్న ఖాళీ ప్లేస్ ఉంది లేదా ఇంకేదన్నా ప్రాపర్టీ రాసుకుంటాం. కోర్టు గీయడానికి పనికి వచ్చింది కదా. అవునండి, అవును. అట్లానే ఆ విధంగా వినిపించుకున్నాం. 1 లక్ష రూపాయలు ఆల్రెడీ అమౌంట్ కొట్టేసి ఇంకా 5 లక్షలు కొట్టాలి. నేను మాట్లాడా 10 రోజుల క్రితం మాట్లాడే గట్టిగా, సార్ పెద్ద మనిషికి మా మాట పోతుంది, మీరు ఏంటి చేశారు, మరి మేము కట్టుబడి వచ్చాం కదా మాటకి, మరి 2 నెలలు దాటితే మా దగ్గర అగ్రిమెంట్ ఉంది, మీరు ఒప్పుకున్నటువంటి అమ్మాయికి ఆధార్ కార్డు ఉంది అయింది, ప్లస్ ఈ అమ్మాయి పేరు ఆ అమ్మాయి పేరు మెన్షన్ చేసి ఉంది, మాకు రేషన్ కార్డు కూడా ఇప్పించినాం, రేషన్ కార్డు కూడా ఆయన భర్త పేరు ఉంది, చాలా ఒకటి లేకపోతే మిగతా ఉన్నాయి కదా, మేము దీన్ని కోర్టుకి వేస్తాం ఇదని చెప్పి బెదిరిస్తే ఆయన ఏమన్నట్టు పెద్ద మనిషి ఒక తోడు పర్లేదండి, నేను మే 15వ తారీఖు నాడు మీరు వచ్చేసేయండి, వాడు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను 5 లక్షలు మీకు ఇస్తా, ఇచ్చి అమ్మాయి కాడ ఉన్న కాగితాలు గీతాలు తీసుకొని అమ్మాయికి ఏం చేయాలో అది చేసి పంపిస్తాను. ఆ మాట ఓకే అన్నాడు. కానీ ఈ అమ్మాయి 1 లక్ష రూపాయలు కొట్టిన తర్వాత 20,000 తీసి లోన్ కట్టింది. 80,000 మా దగ్గర ఉన్నాయి పెద్ద మనుషుల దగ్గర. కనీసం మీ దగ్గరకు వచ్చేప్పుడు కానీ మిమ్మల్ని ఆశ్రయించడం మమ్మల్ని అడగాల లేదా చెప్పండి, న్యాయంగా చెప్పండి. అడగాలి, తప్పులేదు. ఇప్పుడు ఫైట్ ఒక్కడ కాదు, మేము కూడా మీ అనుకుని ఫైట్ చేస్తాం, మేమే తోలుతాం, పెద్ద మనుషులు కూడా వస్తాం. వాస్తవంగా జరిగింది మేడం కానీ టీవీలో మీరు ఏం చేసినా వాస్తవంగా మరి ఇట్లా చేశాడు, ఇట్లా మోసం చేశాడు, మమ్మల్ని కూడా మేము కూడా చెప్తాం కదా. సరే, ఆ అమ్మాయి ఫోను మీరు కాదు సార్, 1 సెకండ్ సార్, మీరు నిజంగా ఈ మధ్య కాలంలో పెద్ద మనుషుల కంటే మీ దగ్గర సెటిల్మెంట్ చాలా సూపర్ గా ఉంది, అన్ని ప్రాపర్ వేలో తీసుకున్నారు. ఆ అమ్మాయి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదట, మరి ఎవరు సమాధానం చెప్పట్లేదు మేడం, అందుకే ఎక్కడికి వెళ్ళాలి. ఇంకోటి ఏంటి తెలుసా అండి, ఈ అమ్మాయి ఏం చేసిందంటే టైం లేట్ అయిద్దని వీళ్ళిద్దరూ ఇంత ముందు దిగిన ఫోటోలు అయ్యి ఆ భార్యకి పంపించింది. ఓకే, సరే, ఆ భార్యకి అయితే అన్ని తెలుసు కదండి, అమ్మాయికి ఏం తెలియకుండా అయితే పెళ్లి చేసుకోదుగా. వాడు తెలిసి కాబట్టి ఏం పంపించాలి పని కూడా. నేనన్నా వాడేమన్నట్టు అన్న మళ్ళీ పంపించడం ఎందుకంటే నేను అలా డబ్బులు ఇస్తాను కదా అంటే, నేనన్నా అది లేట్ అయితే అని పంపినట్టుంది కదా, దానికి పెద్ద ఇబ్బంది ఉంది, డబ్బులు ఇచ్చింది అనుకో నీ ఫోటో డిలీట్ చేస్తాం, అగ్రిమెంట్ రాస్తాం, ఆ అమ్మాయి ఆ ప్రాపర్టీ ఓకే అయిపోద్ది, తర్వాత అగ్రిమెంట్ నువ్వు వాట్సాప్ లో పెట్టరాదు, ఆమె నీకు సంబంధం కొంపలే మూగుతున్నాను అంతే. అని అయిపోయిన తర్వాత ఏముంది, ఇంకా ఆ అమ్మాయి ఏదో టెన్షన్ లో ఉండి ఇక్కడ దాకా వచ్చి ఉంటుంది, మీరు దానికోసం టెన్షన్ సీరియస్ గా తీసుకోకండి, ఎందుకంటే మిమ్మల్ని నమ్మి ఒక అభాగ్రాలు వచ్చింది, మీ వరకు మీ వంతు ప్రయత్నం మీరు హెల్ప్ చేయండి. ఇంకో విషయం, 5 లక్షల వాడు వచ్చే నెల 15వ తారీఖు పోతే మేము ఈ పాపం తీసుకొని మీ దగ్గర. సూపర్ సార్, సూపర్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆ విధంగా రాకపోతే మమ్మల్ని అడగండి. అలాగే సార్, అలాగే, ఓకే, అదే ధైర్యం చెప్పి పంపిస్తాం. మా బాధ ఏంటంటే ఈ అమ్మాయి ఇంకోటి విషయం మేడం గారు, చిన్న లాజిక్ విషయం, చట్టం వేరు, గ్రామ పరిస్థితులు వేరు, అవును అవును, అక్కడ ఉన్న సిచ్యువేషన్ వేరు. అవును. ఇప్పుడు మీరు మొక్కలో ఉన్నారు కదా చెప్తాను, వాడేం చేస్తాడు, వాడు ఇప్పుడు మా పరిధిలో ఉండి ఇప్పుడు భయపడతాడు, మీ పరిధిలో భయపడతాడు, నా భయాన్ని అట్టు ఉంచండి. అవును. వాడు డబ్బులు ఇవ్వకపోతే అప్పుడు మనం ఫర్దర్ గా ఏం చేయాలి, కేసు పెడతాం,
సార్ ఒక్క నిమిషం అండి, మా గురించి మీ దగ్గర ఒప్పిస్తాం, ఒక్క నిమిషం సార్, చేస్తాం, ఆ ప్రాపర్టీ మనం హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. అలాగే సార్, మీరు చాలా పర్ఫెక్ట్ గా వినండి. కానీ ఇప్పుడు వాడికి ఏమాత్రం సంధించిన వాడు ఏదంటే ఆయన పెద్ద మనుషులు వాడు ఏం చెప్తుండే, ఇప్పుడు పెద్ద మనుషులు మీరు ఏం చేస్తున్నారు, నాకు డబ్బులు తీసుకుంటున్నారు కదా, మీరు ఎడపలేరని మా క్వశ్చన్ చేసిండు వాడు. అవును అవును, నేనేమన్నా క్వశ్చన్ చేయడానికి ఛాన్స్ లేదు అబ్బాయి. నువ్వు కనీసం డేట్ పోయిన తర్వాత అన్నా మరి నువ్వు మాకు చెప్పటం, లేకపోతే ఆ అమ్మాయికి సంబంధించిన అక్కడ ఫోన్ చేసి చేయాలి కదా. అయితే ఫోన్ ఎత్తపోవడం అంటే మేడం వేరే కాదు, ఈ అమ్మాయి తొందరపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాస్తవంగా వాడు ఆధార్ కార్డు ఉంది, వాడు రేషన్ కార్డులో వాడి పేరు ఉంది. సార్ ఇప్పుడు మీరున్నారు వెనకాల, తేడా వస్తే మేము ఉన్నాం. ఆ అమ్మాయికి ఉన్న టెన్షన్ ఏంటి? మీకు ఫోన్ చేయడానికి ముందు మేము 100 సార్లు ఆలోచించాం సార్. ఎందుకంటే పెద్ద మనుషుల దగ్గర పంచాయతీలు, విలేజెస్ వ్యవహారాలు, అక్కడ ఒక గుడ్ విల్ తోటి అవతల వ్యక్తి భయపడతాడమ్మా. అక్కడ చేయి దాటిపోయినాక మా దగ్గరికి రావాలి అంటే, మేడం నా ఫోన్ తీయలేదు మేడం, అందుకని అన్నాక అబ్బాయికి ట్రై చేసాం. ఇప్పుడు ఇందాక నుంచి ఫోన్ తీసిన అబ్బాయి ఇప్పుడు ఫోన్ తీయల. ఆ అబ్బాయి ఫోన్ తీసుంటే అసలు మీకు ఫోన్ చేసే వాళ్ళం కూడా కాదు. కానీ చేయడం వల్ల తెలిసిందంటే మీరు ఎంత మంచిగా అమ్మాయికి సెటిల్ చేశారని. ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చి అయితే పంపిస్తాం సార్. మీరు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోకండి. అట్లాగే, సూపర్ సార్, సూపర్. ఓకే సార్, అలాగే సార్, థ్యాంక్ యూ అండి. ఆ అమ్మాయికి ఫోటోలు పంపించడం కాదు మేడం, నేను వాట్సాప్ డీపీలు పెట్టుకోవద్దంట, నాకు అర్హత లేదంట, నాకు వార్నింగ్ ఇస్తున్నారు వాళ్ళు. ఏం చేయాలి? ఏంటి మేడం? ఏం చేయమంటావు నువ్వు? నాకు ఈ ఒక్క సాయమే మేడం. ఏ సహాయం? ఆయన ఫోటో పెట్టుకోవాలి, పర్మిషన్ ఇవ్వాలి, ఆస్తి లోన్ కట్టించేయాలి, పర్మిషన్ ఇవ్వాలి, నీ పేరు మీద గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయాలి, పర్మిషన్ ఇవ్వాలి. నిన్ను 2 క్వశ్చన్లు అడిగితే ఆ 2 క్వశ్చన్లకి నువ్వు నిజాయితీగా ఆన్సర్ చెప్పాలి. 9 years మ్యారిటల్ రిలేషన్, నీకు ప్రెగ్నెన్సీ ఎందుకు రాలేదు అంటే తుప్పుడి రీజన్ చెప్పావు. ఒక్క నిమిషం తల్లి, వచ్చింది పోయింది, ఎవడో నమ్మవు. నువ్వు అభాషణ చేయించుకున్నావో నిజంగానే పోగొట్టుకున్నారు. పిల్లల్ని కనే అవకాశం ఉంటే 9 సంవత్సరాల్లో పిల్లలు పుట్టకుండా ఉండరు. వచ్చింది పోయింది, మళ్ళీ కనాలిగా. లీగాలిటీ ఎక్కడొక్కడ ఉండాలిగా. ఎన్ని అబార్షన్స్ అయినాయమ్మా? ఒకటే సార్. పెళ్ళేమో లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అన్నావు. అక్కడ నేను ఆడ ఉండడం, వర్క్ చేయించుకోవడం, తను ఆడ ఉండడం సార్. తర్వాత మళ్ళీ ఒక 3 years నుంచి నన్ను ముట్టుకోవట్లేదు. ముట్టుకోపోయి ఎందుకు ముట్టుకోవట్లేదు ఏందని అని అడిగితే నాకు ఆడికి వచ్చి ఏదో రీజన్ చెప్పేది మేడం. మీరు ఎపిసోడ్లు తీసుకునేటప్పుడు కూడా కొంచెం ఆలోచించండి. ఇట్లాంటి అన్ని తీసుకొని అన్నెసరీ పెద్ద మనుషులు 100% నీకు వర్క్ చేస్తే నువ్వు ఇక్కడికి వచ్చి వాళ్ళ మీద కంప్లైంట్ రేస్ చేస్తావు. మేము మాట్లాడడానికి ముందు ఒకసారి ఆలోచించి నీతో అన్నాం. పెద్ద మనుషులు సార్ మీతో అన్నానో లేదా? పెద్ద మనుషులు ఫీల్ అవుతారు సార్. వాళ్ళ సెటిల్మెంట్ వాళ్ళు May 15th అంతవరకు ఆగు అన్నాక నువ్వు ఎందుకు ఆగలా? నిజంగా మేడం ఈ మాట వాళ్ళు విన్నారంటే మళ్ళీ హట్ అవుతారు తెలుసా? హట్టు కాదు మేడం, నాకు నిజంగా తెలియదు సార్. కాదమ్మా, వాళ్ళు ఏం చేస్తారు? డిసెంబర్ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే February 28 అన్నారు మేడం. February 28 పోయి ఇప్పుడు 15 రోజులే వాళ్ళే కోర్టులో కేసులు వేసినా కూడా సంవత్సరాల తరబడి నడుస్తాయమ్మా. ఆగాలి కదమ్మా, ఆగాలి కదా. ఫోన్ చేసి నీకు అక్కడ వెళ్ళినప్పుడల్లా 10,000 15,000 ఖర్చు అవుతున్నాయి. ఇక్కడ ఫ్రీగా అయిపోతుంది. అక్కడ లేదు మేడం, అక్కడ కూడా నన్ను ఏమన్నారో తెలుసా మేడం? అక్కడ ఏముంది, ఇల్లుందా, అది ఉందా, ఏముంది? ఇప్పుడు నీ ముందే చెప్పారు కదమ్మా, ఒక స్థలం ఉంది, ఒక ఇది ఉంది, అవి మేము అటాచ్ చేసుకుంటామండి అని. ఆ రోజు ఇదే మాట మాట్లాడారు. వినం ఇప్పుడు వరకు మాట్లాడింది ఒక ఎత్తు. ఇప్పుడు మేడం గారు మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏమన్నారు? ఏదన్నా మేడం మేము చేసిన రోజు మీ ఎదురుగుంటూ వచ్చి నిలబడతాం అని చెప్పారు. చేయకపోతే మేము చేసి చూపిస్తామని అన్నారు. నువ్వు వచ్చిన ఇదైతే కంప్లీట్ అయిందిగా, విన్నావు కదా, మా ముందే మాట్లాడాడు, రికార్డెడ్ గా ఉన్నాయి. వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వండి. పెద్ద మనుషులకి పనికి మాలోళ్ళ గురించి మాట్లాడుకోవద్దు. మనం నిన్నేం అనట్లేదు తల్లి, మళ్ళీ అట్లా మాట్లాడకూడదు ప్లీజ్, ఆగండి. వాళ్ళు అంత ఇదిగా నీకు చేసి పెడుతున్నప్పుడు కోర్టుకి వెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నారు? వెళ్దాం, కోర్టుకి వెళ్దాం. May 15th కల్లా నీకు ఆ అమౌంట్ రాకపోతే. వాళ్ళు ఏమన్నారు? మేడం మేము ఎంత చేయాలో అంత చేస్తాం, మా చేతులు అవ్వకపోతే మీ దగ్గరికి వచ్చి కూర్చుంటాం, అందరం కలిసి లీగల్ గా ఫైట్ చేద్దామని అన్నారు. ఆ ఒక్క మాట చాలు. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి, టైం ఇవ్వండి. టైం పడుతుంది. కంట అంతా నువ్వు పెట్టుకుని చెత్త అంతా ఇలా 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 క్లియర్ అయిపోవాలంటే అవ్వవు తల్లి. బుద్ధి ఉండాలా మీకు? 9 years ఒకటి తగులుకున్నప్పుడు బుద్ధి ఉండాలా? ఒక్క విషయానికి ఎవరికి లేవమ్మా? పిల్లలు కూర్చోబెట్టుకున్నావు. పిల్ల వయసు అంత ఇక్కడ? పిల్ల వయసు అంత చెప్పు. 13 సంవత్సరాల పిల్లలు మా ముందు కూర్చోబెట్టావు. అక్కడ నీ క్యారెక్టర్ ఏంటో ఆ పిల్లకి తెలియాలి. ఇక్కడ అమ్మ నువ్వు కూడా నేర్చుకో అమ్మా, ఇలా చేస్తే 9 ఏళ్ళు ఒకడినే వచ్చి అప్పులు తీరుస్తాడు అని. ఆ పిల్లలు బయట కూడా కూర్చోబెట్టలే. నువ్వు ఏం భాగవతం చెప్దామని లోపల తీసుకొచ్చావు. అమ్మని బయట పంపించండి ప్రశాంత్. వయసులో అబ్బాయి నీకంటే ఈక్వలా, చిన్నోడా, పెద్దోడా అన్నది పక్కన పెట్టేసి, ఓకే, ఇప్పుడు ఎంత మోసం చేశాడు, ఏం చేశాడు అనేటువంటి సిచ్యువేషన్ ఆ అబ్బాయి మంచిగా క్యాష్ చేసుకున్నాడు, అడ్వాంటేజ్ తీసుకున్నాడు. దుర్మార్గుడు అని మనం అనలేం. ఎందుకు అనలేమంటే ఈరోజు వయసులో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేటటువంటి అంశాన్ని పక్క పెడితే కనుక వ్యవహారాల్లో నువ్వు అతనికంటే మెచ్యూర్,
ఏ విధంగా మెచ్యూరిటీ? నీకు ముందస్తు పెళ్ళయింది, ఒక భయంకరమైనటువంటి తాగుబోతుడు వ్యక్తి ఒక తాళలేక బయటపడేటటువంటి ప్రయత్నంలో డైవర్స్ తీసుకుని బయటపడి ఒక బిడ్డ కన్నా తర్వాత 4 సంవత్సరాల పాటు ఒక భర్త ఒక తండ్రి లేకుండా ఎలా ఉంటుంది వాతావరణం అనేటటువంటి ఆలోచన మెచ్యూరిటీ నీకుంది. వాడు కుర్రకారు, చెప్తున్నాను ఉదాహరణకి, పెళ్లి అవ్వలేదు అతనికి, పెళ్లి కానటువంటి మినిమం ఇంగితం ఆలోచన, ఆ మాత్రం ఇంగితం ఆలోచన నీ యొక్క అనుభవాలు నీకు నేర్పించలేదని నేను అనుకోవట్లేదమ్మా. నీకు ఎటొచ్చి ఏంటంటే ఒక కొత్తదనం, మళ్ళీ ఒక మగాడు వచ్చి పక్కన నిలబడుతున్నాడు, బిడ్డను బాగా చూసుకుంటాను అంటున్నాడు. ఎందుకు చూసుకుంటాడమ్మా? ఎన్ని సందర్భాల్లో ఓకే ఎక్కడో కోటికొకలో లక్షకొకలో ఎవరో ఒకరు అలా ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రుల యొక్క అభిప్రాయం లేకుండా వాళ్ళ యొక్క అభిప్రాయం లేకుండా, ఒకటే కాకుండా వాళ్ళ యొక్క ఇష్టం కాకుండా అన్నీ ఎదిరించి నిన్ను వచ్చి ముందు పెళ్లి చేసుకున్నాడు అంటున్నాడు. పెళ్లి చేసుకున్నప్పుడు ఏమైనా ఆధారాలు ఉన్నాయంటే ఆధారాలు పెట్టుకోలేదన్నది. మళ్ళీ నీకు అక్కడ నీ అనుభవం నీకు ఏం నేర్పించిందో మాకైతే అర్థం కావట్లేదు. ఎవరూ ఆధారం లేకుండా నీ వైపు ఉండేటటువంటి మీ తండ్రే వచ్చి చేసుకోమ్మా అని చెప్పాడు అని అంటున్నావు. ఆ పెద్ద మనిషి లేడు, మీ తండ్రి గారు కూడా పెళ్ళప్పుడు లేడు, నీ కూతురు లేదు, మీ 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 భర్త తరపున వాళ్ళు ఎవరైతే కనుక ఈ అబ్బాయి తరపున వాళ్ళు కూడా ఎవరూ లేరు. సో అలాంటప్పుడు ఇక్కడ వాస్తవానికి నిజమైనటువంటి ఒక న్యాయపరమైనటువంటిది, ఒక భద్రతతో కూడినటువంటి ఒక వివాహ బంధం అనేది జరిగిందనేటటువంటి దానికి ఏంటి నమ్మకం? లేదండి నా మాటే వేదవాక్కు నమ్మండి అని అంటున్నావు. చూడమ్మా, నువ్వు దానికి ఒక ఆధారం చూపెట్టలేకపోతే ఎవరూ కూడా అది నమ్మేటటువంటి అవకాశం లేదు. కేవలం నేను మంచిదాన్ని అని చెప్పుకోండి, అన్ని పొరపాట్లే కదా ఇక్కడ. ఇప్పుడు నీకు తెలియనటువంటి ఆలోచన, నీకు తెలియనటువంటి వయస్సా? నీకు తెలుసు. నీకు అనుభవాలు లేవా? అనుభవాలు ఉన్నాయి. నీకు చెప్పేటటువంటి వాళ్ళు లేరా? చెప్పేటటువంటి వాళ్ళు ఉన్నారు. నీకు అన్నిటికంటే నిన్ను ఒక జాగ్రత్త నేర్పించి నువ్వు వేసేటటువంటి ప్రతి అడుగు జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పగలిగేటటువంటి ఒక వాతావరణం ఎవరుంటే కనుక నీ కూతురు. ఏ అడుగు తీసి ఏ అడుగు వేసినా కూడా అమ్మో ఇది నా భవిష్యత్తుకు సంబంధించిందే కాదు, నా కూతురు భవిష్యత్తుకు సంబంధించింది, నేను ఒక పొరపాటు చేస్తే కనుక రేపొద్దు నా బిడ్డ తలెత్తుకుని తిరగలేనటువంటి ఒక పరిస్థితి వస్తుంది. ఒక తండ్రి ఏమో వచ్చి తాగుబోతు కాబట్టి వదిలేసాము, ఇంకొకటి ఏమో వచ్చి నిన్ను కూతురులా చూసుకుంటాను, నిన్ను భార్యలా చూసుకుంటాను అని చెప్పి ఒక అభూత కల్పన చేసినటువంటి వ్యక్తిని నేను నాన్నని పిల్లాలా, బాబాయిని పిల్లాలా, పెద్దనాన్నని పిల్లాలా, ఏమని పిల్లాలి? అటువంటి వాతావరణంలో నీ కూతురిని నువ్వు దింపేటప్పుడు ఎంత ఆచితూచి అడిగేయాలి. ప్రెగ్నెన్సీయా? ఓకే, దురదృష్టం రాలేదు అని అన్నాం, అదే నమ్ముతాం. 9 సంవత్సరాల పాటు ప్రయాణంలో వీడు ఎప్పుడన్నా కూడా తుమ్మితే ఊడిపోయేటటువంటి ముక్కు లాంటి వాడు, వీడితో ఎప్పుడైనా మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి 100 సార్లు ఆలోచించవలసినటువంటి ఇంగితో నీకుంది. ఎందుకు నీ గురించి భద్రత అనట్లేదు, నీ కూతురు భవిష్యత్తు భద్రత గురించి అంటున్నాను. ఎవరు ఈ పక్కన ఉన్నటువంటి వ్యక్తి? మీ నాన్నమ్మ అని చెప్పాలి అంటే కనుక నీ మెడలో ఒక తాలిబొట్టు ఉండాలి, ఒక ఆధారం ఉండాలి, ఆ పెళ్లి చూసేటటువంటి ఒక 4 మనుషులు ఉండాలి. దాన్ని ఈరోజు పెద్ద మనుషులుగా మాట్లాడేటటువంటి 4 ఎస్ ఈ అమ్మాయి మా సమక్షంలోనే పెళ్లి చేసుకుంది, మేము ఇదిగోండి సాక్షి సంతకాలు పెట్టాం, లేదంటే ఇదిగోండి ఆ ఫోటోలో మేము ఉన్నాం. ఈ మాత్రం భద్రత గురించి, నీ గురించి కాదు, నీ కూతురు గురించి ఆ మాత్రం భద్రత గురించి ఆలోచించలేదా? పోనీ ఈ 9 సంవత్సరాల్లో ఓకే ఆ వ్యక్తి నీకేమైనా భద్రతని ఇచ్చాడంటే ఏం భద్రత ఇవ్వలేదు. నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఇల్లు కట్టించుకుంటూ ఉన్నావు. పైపెచ్చి ఏంటంటే కనుక ఏదైతే తప్పు చేయకూడదో ఆ తప్పు చేసావు. అతనికి గిఫ్ట్ డీడ్ కింద నీ సొంత ఆస్తిలో కట్టుకున్నటువంటి గిఫ్ట్ డీడ్ చేసేటటువంటి దాంట్లో నువ్వు ఒక రెడ్ కార్పెట్ పేర్చి ఓకేనరా నువ్వు ఏం చెప్తే అది, నువ్వు పెళ్ళి అయితే చేసుకున్నా చేసుకోకపోయినా మన ఇద్దరికి ఒక పెళ్ళికి ఒక ఆధారం ఉన్నది లేదు అనేటటువంటి పరిస్థితి ఉన్నా కూడా ఇదిగో నా ఆస్తి నీకు రాసిస్తున్నానని చెప్పి గిఫ్ట్ డీడ్ రాసిచ్చావు. దాని పైపెచ్చి ఏంటంటే దాని మీద ఒక లోన్ తీసుకున్నావు. ఈరోజు అసలు గోల పక్కన పెట్టి వేరే గోల ఎక్కువలే. ఈరోజు నీకున్నటువంటి ఏకైక ఆధారం, నీకేమీ లక్షల కోట్ల ఆస్తి లేదు, దాని మీద పైపెచ్చి అప్పు. ఇప్పుడు అది మాట్లాడుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు. నా మొగుడు నా భర్త ఎక్కడికి వెళ్ళిపోయాడు అనేది అంటే ఎంత దిక్కుతోచినటువంటి చిక్కుముడి సమస్యల్లోకి నువ్వు ఇరుక్కుపోయావు. ఒక పక్కన ఇక్కడ భర్త గురించి పోరాడాలా, ఆ బిడ్డ తండ్రి గురించి పోరాడాలా, లేదంటే నీకు ఉండేటటువంటి ఏకైక ఆస్తి గురించి పోరాడాలా, లేదంటే 10-11 లక్షలకు సంబంధించినటువంటి అప్పు భారాన్ని ఎవరు తీరుస్తారని పోరాడాలా, తెలియనటువంటి పరిస్థితి. అలాంటి క్రమంలో అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే కనుక ఆలోచన ముందు కాకుండా తర్వాత వస్తే కనుక దాని యొక్క సాధక బాధకాలు ఏంటి అనేది నేను నీకు చెప్తున్నాను. ఆలోచన ముందు నువ్వు సింగిల్గా ఉండి ఆలోచన లేదండి నేను పొరపాటు చేశాను, నువ్వు దిక్కున్నటువంటి బురదగుంట్లో నేను దిగానంటే అది వేరే విషయం. నీకు ఒక కూతురుండి నీ భవిష్యత్తు మీద ఆ అమ్మాయి భవిష్యత్తు ఆధారపడుతుంది అని అనుకున్నప్పుడు నిన్ను నమ్ముకుంటూ నిన్ను పట్టుకుని ఒక సముద్రాన్ని ఈడేటటువంటి ఒక ఆడపిల్ల నీతో పాటు ఉన్నప్పుడు ఒకసారి కాదమ్మా 100 సార్లు ఆలోచించారు. మీ తండ్రి ఆలోచించాడా లేదా, మీ చుట్టాలు ఆలోచించారా లేదో నాకు తెలియదు, కానీ నువ్వైతే మాత్రం ఖచ్చితంగా ఆలోచించాలి. ఎందుకంటే ఆ మాత్రం ఇంగితం, ఆ మాత్రం మెచ్యూరిటీ ఒక బిడ్డను కన్నటువంటి ఒక తల్లిగా నీకు ఉండాలి, తప్పదు. నువ్వు క్యారెక్టర్లెస్ అమ్మాయి అని అనట్లేదు,
కానీ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల ఈరోజు చిక్కుముడి సమస్యలు. మరి ఏంటి డాక్టర్ గారి పరిష్కారం అంటే కనుక ఇప్పుడు ఉన్నటువంటిది ఏంటంటే నువ్వు చేసినటువంటి తప్పులకి ఈరోజు తలదించుకుని ఎవరైతే కనుక నీకు హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారో వాళ్ళు చేయి పట్టుకుని ముందుకు వెళ్ళటం తప్ప నీకు ఇంకో దారి లేదు. ఇక్కడ మిత్రుల్ని పెంచుకోవాలి కానీ శత్రువుల్ని పెంచుకోవాల్సినటువంటి పరిస్థితి కాదు ఇక్కడ. ఆ పెద్ద మనిషి డబ్బులు తింటున్నారా, ఏం చేస్తున్నారా, ఇదంతా పక్కన పెట్టు. ఈరోజు ముందు వచ్చి వాళ్ళు ఎదురుగుంటా కూర్చుని సంతకాలు పెట్టుకుని వాళ్ళ వంతు ప్రయత్నం ఒకరు చేస్తున్నప్పుడు వాళ్ళ మాటకు ఒక రెస్పెక్ట్ ఇద్దాం. వాళ్ళు వచ్చి నీకు ఎందుకు చేయాలి, చేయవలసినటువంటి అవసరమే ఉంది. సరే డబ్బులే తినేస్తున్నారని అనుకుందాం, వాళ్ళు ఒక టైం లైన్ ఇచ్చారు కదా, ఆ టైం లైన్కి రెస్పెక్ట్ ఇద్దాం. నెంబర్ 1. ఆ మనిషి మళ్ళీ నీ దగ్గరకు వస్తాడనో నీతో కాపురం చేస్తాడో, ఎందుకంటే వాళ్ళు శుభ్రంగా పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు, దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ సంపాదించుకున్నారు. ఇక్కడ కేవలం నువ్వెవరు అంటే కనుక అందరూ ఎదుర్కొంటే అతను చెప్పేది ఏంటంటే గర్ల్ ఫ్రెండ్ అని చెప్తాడు అంతే. ఇంక అంతకంటే ఏం చెప్తాడు? ఆ బిడ్డకి అతను తండ్రి కాడు, పోనీ మీ ఇద్దరికి కలిపి ఒక బిడ్డ లేడు అని చెప్పి మీ ఇద్దరు పెళ్లికి ఒక ఆధారం లేదు, ఒక పెద్ద మనిషి లేదు, ఒక ఫోటో లేదు. సో అతను ధైర్యంగా కాలర్ ఎగరేసుకుని అది పెళ్ళి నువ్వు గర్ల్ ఫ్రెండ్ అన్నట్టుగా చెప్పుకుంటున్నాడు. సో మళ్ళీ ఇంకోసారి జీవితంలో మోసపోయావు. అప్పుడేమొచ్చి మీరు తల్లిదండ్రుల దగ్గరుండి చేసినటువంటి పెళ్లి వల్ల మోసపోయావు, అనాలోచితంగా వ్యవహారం తెలియకుండా. ఇప్పుడేమొచ్చి నువ్వు తొందరపడి చేసుకున్నావు. అందులో ఏంటంటే ఒక క్యారెక్టర్, ఒక ఆలోచన, ఒక వ్యక్తిత్వం ఉన్నటువంటి ఒక తల్లి. నిన్ను ఖండించట్లేదు, నిన్ను తిట్టట్లేదు, కానీ ముందస్తూ ఉండవలసిన ఆలోచన తర్వాత వస్తే కనుక అందరూ ఒక సైడు, నువ్వు ఒక్క సైడే ఎలా నిలబడతావు అనే దానికి ఇది ఒక నిదర్శనం, ఒక ఆధారం. ఇలాంటి ఆడపిల్లలు చాలామంది ఉన్నారు. ఏవో గొడవల కారణంలో ఇంకో కారణం వల్ల విడాకుల వరకు వెళ్ళిపోయినటువంటి ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళకు ఒక బెడ్ ఉంటారు. నేను అనేది ఏంటంటే నాకంటూ ఒక తోడు ఆలోచించిన దానికంటే నా పక్కన నిలబడేటటువంటి వ్యక్తి నా బిడ్డకు ఒక ఆధారం కింద, ఒక తండ్రి కింద నిలబడతాడా, లేదంటే నట్టేటు ముంచుతాడా అని చెప్పి నువ్వు సింగిల్గా తీసుకునే ఆలోచన కంటే డబల్గా నీ కూతురు తరపున, నీ తరపున తీసుకునేటటువంటి ఆలోచన వెనకతల బలం చాలా ఎక్కువ ఉండాలని చెప్పడమే నా ఉద్దేశం. ఇవన్నీ పక్కన పెడదామమ్మా. ఆ పెద్ద ఆయన మేడంకి చాలా రెస్పెక్ట్ ఇచ్చి మేడంతో చాలా మర్యాదగా మాట్లాడి ఈ వేదిక యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకుని, అమ్మో ఇక్కడ ఈ వేదిక వరకు వచ్చింది అంటే అమ్మాయి రేపొద్దున ఇంతకుముందు చేసినటువంటి వాయిదాలు మనం ఇప్పుడు చేయలేము, ఇప్పుడు ఏది మాట్లాడినా ఖచ్చితంగా మాట్లాడాలి అని చెప్పి పబ్లిక్లో ఇన్ని కెమెరాలు ఎదురుగుంటా అతను ఒకటి ఒప్పుకున్నాడు. మేడం నేను ఖచ్చితంగా చేసి చూపెడతా, నేను చేయని రోజు మీరు అడగండి. అతను కూడా నెక్స్ట్ 2027 మే అనలేదు, 2026 మే 15 అన్నాడు. అంటే మహా అయితే కనుక ఒక 4 రోజుల లోపే, 4 రోజులు సుమారుగా. సో కాబట్టి నీకు ఒక భరోసా ఈ వేదికకి నమ్ముకుని వచ్చినందుకు ఒక భరోసా వచ్చింది కాబట్టి అంతవరకు జరుగుతుందనే నమ్మకం నాకు ఉందమ్మా. అప్పటికీ జరగకపోతే మనం ఏం చేయాలన్నది ఆలోచిద్దాం. థ్యాంక్ యూ. నా దృష్టిలో మహిళలు, ఉమెన్స్ ఫైనాన్షియల్ సంపాదన అనేది చాలా అవసరం. వాళ్ళని పోషించుకుంటూ వాళ్ళ మీద ఆధారపడిన పిల్లలో, తల్లిదండ్రుల్లో వాళ్ళని కుటుంబాన్ని పోషించే స్టేజ్లో ఉండాలి. అది చదువు ద్వారానా, పనులు చేసుకుంటారా, ఏదన్నా మంచి బిజినెస్లు పెట్టుకుంటారా. ఒక స్త్రీకి సంపాదన అనేది ధైర్యాన్ని తీసుకొస్తుంది. ఒక స్త్రీ ఎప్పుడు ధైర్యంగానే ఉండాలి ఈ జనరేషన్లో. మీకు అర్థమవుతుందా? ధైర్యం అంటే సంపాదన. 2 క్యారెక్టర్ ఉండాలి. క్యారెక్టర్ ఉంది ఆ స్త్రీకి అంటే పొగరు. ఒక క్యారెక్టర్ అనేది పొగరు. ధైర్యంతో కూడిన పొగరుతో ఉన్న ఒక స్త్రీని టచ్ చేయాలంటే ఎవడన్నా భయపడతాడు. ఈ 2 ఉండాలి ఒక స్త్రీకి ఈ జనరేషన్లో, ఏ జనరేషన్లో అయినా. ఇవి 2 ఉన్న అమ్మాయి కాపురాలు నాశనం చేసుకోకూడదు. తల్లిదండ్రుల కన్నా ఉపయోగపడాలి, కుటుంబానికి ఉపయోగపడాలి. ఎవరైనా తప్పు మాట్లాడితే అరే నా భార్య ఉంది, మా అమ్మ ఉంది, నా కూతురు ఉంది అని చెప్పుకునే అంత గర్వంగా ఉండాలి. ఈ 2 లేని వాళ్ళు ఎవరన్నా ఇప్పుడు మిగులుంటే ఈ రెండిట్లోనూ ఏదో ఒకటి సంపాదించుకోవడానికి ట్రై చేస్తూ రెండో దాన్ని కంట్రోల్ చేసుకోండి. అంతే. సంపాదన లేకపోతే సంపాదించుకోవడం స్టార్ట్ చేయండి క్యారెక్టర్తో. క్యారెక్టర్ ఉంది అంటే మిమ్మల్ని టచ్ చేయడానికి భయపడతారు. వేలెత్తి ఎవరు చూపించారు, అట్లా చూపించే కుక్కల గురించి మాట్లాడుకోవద్దు. మీరు టెన్షనే పడొద్దు. అర్థమవుతుందా? ఇక ఇప్పుడు ఈ కేసు గురించి మాట్లాడితే ఇలాంటి వాళ్ళ కోసమే సుప్రీంకోర్టు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్కి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చేసి ఇప్పుడు సహజీవనానికి కూడా లైసెన్స్ ఇచ్చారు. లైసెన్స్ అంటే మళ్ళీ అందరూ దుకాణం పెట్టకండి. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ సూపర్గా మీ అందరికీ రీచ్ అయిపోయింది. సహజీవనం అంటే ఇలాంటి అభాగ్యులు కొంతమంది ఉంటారు. అవసరం కోసం, సంపాదన లేక, ఎవరో ఒక తోడు కావాలనుకొని మగాళ్ళు ట్రాప్ చేస్తే వాళ్ళను నమ్ముకొని ఉండడం. 9 ఇయర్స్లో ఆ అబ్బాయి పెళ్లి చేసుకోలే, వాడుకున్నాడు ఫుల్గా.
ఇలా అన్యాయం అయిపోతున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది. ఇప్పుడంతే మహిళలు ముదిరిపోయారు, కానీ ఇది కూడా ఒక ట్రాపే లేడీస్ది. కానీ మ్యాక్సిమం ఇన్ని 9 years అంటే మామూలు విషయం కాదు. ఏదో ఒక రోజు చేసుకోకపోతాడా, ఏదో రోజు ఒప్పించకపోతాడా అని ఇలా జీవితాలు సర్వనాశనం చేసుకొని జబ్బులు వచ్చేసి బయటికి ఇక బబ్లికం నమిలి ఊస్తే ఎట్లా వాళ్ళ జీవితాలు అలా అయిపోతూ మానసికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారని సుప్రీంకోర్టు ఇలా లాంగ్ టర్మ్లో లివిన్లో ఉన్న సహజీవనంలో ఉన్న వ్యక్తుల్ని కూడా భార్యాభర్తల కింద కన్సిడర్ చేస్తున్నారు. కొత్తగా ఈ దుకాణం పెట్టుకోకండి, క్యారెక్టర్ ఇంపార్టెంట్. ఎవడో మిమ్మల్ని వాడుకొని వదిలేయటం, ఎవరితో మిమ్మల్ని వాడుకొని వదిలేయటం ఇవి కరెక్ట్ కాదుగా. గౌరవంగా పెళ్లి చేసుకునే వాళ్ళనే నమ్మాలా, లేకపోతే చీనివాసులు నాకు అవసరం లేదురా అనుకొని లీగల్గా పెళ్లి చేసుకునే వ్యక్తితో ఈ సమాజంలో మనం ఏ రూల్స్ అయితే మనకున్నాయో ఈ టైం పీరియడ్లో వీటిని ఫాలో అవ్వడానికి చూడండి. అమ్మ మీ విషయానికి వస్తే, నీ కూతురు షో వింటుంది చూస్తుంది నా ముందు అని నాకు బాధేసి అన్నాను తన్ని. ఎందుకంటే ఆ పిల్ల వినకూడదు నీ గురించి. తెలుసండి, చిన్న పిల్లప్పటి నుంచి చూస్తుంది, 9 ఏళ్ళు అంటే దానికి 3 ఏళ్ల నుంచి చూస్తుంది అంటే చూడటం వేరు. తన దృష్టిలో నాన్న అతను. నువ్వు అదే అబద్ధం మాకు కూడా చెప్పు. తన దృష్టిలో ఆధార్ కార్డుల్లో, స్కూల్ సర్టిఫికేట్స్లో, మీరు ఫ్యామిలీ రేషన్ కార్డులో కూడా అతన్ని భర్తగానే పెట్టారు. కానీ ఏ రోజు తాళి కట్టుకుంటున్నట్టు ఫోటోలు తీసుకోవాలి. ఆ తర్వాత అన్న పూజలు చేసుకుంటూ ఫోటోలు తీసుకోవాలి. మాకొచ్చి లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అండి అన్నావు. నీ దృష్టిలో అరేంజ్డ్ మ్యారేజ్ అంటే ఏంటి? గుళ్ళో మీరిద్దరు కట్టుకోవడాన్ని లవ్ మ్యారేజ్ అంటారు. మేడం లవ్ మ్యారేజ్ అండి అంటే అప్పుడు 9 yearsలో ఏ రోజు కూడా అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను మీ కోడలననే చెప్పే ధైర్యం నీకు రాల. అతను తీసుకెళ్ళాల. అక్కడే నీకు తెలుసు నేను ఉంచుకున్న దాన్ని ఎప్పుడో ఒకప్పుడు లీగల్గా పెళ్లి చేసుకొని నన్ను తీసుకెళ్తాడు, నా అర్హత ఇంతే. 2 నాకు స్థలం ఉంది, అతను నన్ను వాడుకుంటున్నాడు, నేను అతనికి సేవలు చేస్తున్నాను, భార్యాభర్తలుగా ఉన్నాము, పిల్లకి తండ్రిగా మంచిగా ఉన్నాడు, ఇల్లు ఒకటి ఉంటే మాకంటూ ఒక షెల్టర్లో మేము మా తిండి మేము గంజి తిన్నా బతకగలుగుతాం అనుకొని ఇల్లు కట్టించుకోవడానికి ప్లాన్ చేసుకున్నారు. అందులో అతను కొంత అమౌంట్ పెట్టాడు. ఇల్లు లోన్ పెట్టాలంటే ఖచ్చితంగా అతని పేరు మీద ఏదైనా ప్రాపర్టీ ఉండాలి. ప్రాపర్టీ గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. దాన్ని తాకట్టు పెట్టి లోన్ తీసుకొచ్చాడు. ఇప్పుడు దాకా ఇన్స్టాల్మెంట్లో కూడా కట్టాడు. అతని దృష్టిలో అతను ఏదైతే విడిగా తీసుకొచ్చి అమౌంట్ ఇచ్చాడో నీకు ఇల్లు కట్టించి ఇవ్వడమే కాంపెన్సేషన్. లోను క్లియర్ చేయడం కోసం అతను తప్పించుకు తిరుగుతున్నాడు పెద్ద మనుషుల దగ్గర నుంచి కూడా. అర్థమవుతుందా? నీకోసం పెద్ద మనుషులు ట్రై చేస్తున్నారు. వాళ్ళకి ఆ రెస్పెక్ట్ ఉండనివ్వండి. రోజు నీ ఫోన్స్ అటెండ్ అయ్యి ఫ్రీ సర్వీసులు చేయడం ఎక్కడ జరగదు. వాళ్ళకు ఒక గుడ్ విల్, ఒక అమ్మాయి ప్రాబ్లం సాల్వ్ చేస్తే పుణ్యం. నువ్వు సతీ సావిత్రి టైపులో పతివ్రతలాగా అమ్మో ఆయన్ని నేను వదిలేసి సెటిల్మెంట్ చేసుకొని వచ్చావు. నాకు నా ఇల్లు నాకు ఇస్తే చాలండి, ఆడ దరిద్రం వదిలితే చాలు అని. ఎందుకంటే అబ్బాయి నిన్ను చీ అనుకొని ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. లీగల్గా లైసెన్స్డ్గా ఎవిడెన్స్లు పెట్టుకుంటున్నాడు 3 సార్లు చేసుకొని. అంటే నువ్వు అతనికి అవసరంలా. నువ్వు ఇచ్చిన పనిష్మెంట్ ఏంటి అంటే 9 ఏళ్ళు నిన్ను మోసం చేసినందుకు ఇల్లు కట్టించుకున్నట్టు లెక్క. దీన్ని ఎలా వసూలు చేయాలని చూసుకోవాలి. ఒకవేళ పెద్ద మనుషులు నీకు సెటిల్మెంట్ చెయ్యకపోతే నువ్వు ఈ చిల్లర పంచాయతీలన్నీ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇంటి మీదకి వెళ్ళి నిరాహార దీక్ష చేయడం, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టడం. నువ్వు పెట్టే కేసు చాలా పెద్దది. పెద్ద మనుషులకు కూడా కొంచెం లీగాలిటీ తెలియక మేడం పెళ్ళవలేదు మేడం పెళ్ళవలేదు అంటున్నారు. కానీ ఇప్పుడు నేనేం చెప్పాను తల్లి, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, మీ ఇద్దరు భార్యాభర్తలే, మ్యారేజ్ ఫోటోలు లేనంత మాత్రాన ప్రాబ్లం లేదు. అలా అని మేడం నేను భార్యనే అంటే నేను చెప్పింది కాంపెన్సేషన్ వసూలు చేయడానికి, మెయింటెనెన్స్ వసూలు చేయడానికి, భార్య అని లైసెన్స్ వేసుకొని తిరగడానికి కాదు. ఎందుకంటే మీకు తెలియని లీగాలిటీ చెప్పడం, తెలియని నాలెడ్జ్లు మేము ఎక్కువ ఇవ్వడం వల్ల మరీ అతి అయిపోతుంది బయట. నీకు ఇవి ఎందుకు ఉపయోగపడతాయి? కేసు వేయడానికి ఉపయోగపడతాయి. 9 years నన్ను వాడుకున్నాడండి, అర్థమవుతుందా? పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు చెప్తారు మీరిద్దరు భార్యాభర్తలని. అదే లీగల్గా ఒకవేళ పెద్ద మనుషుల దగ్గర సెటిల్మెంట్ అవ్వకపోతే అవుతుందమ్మా, వాళ్ళంతా పర్ఫెక్ట్గా చెప్పారు, రికార్డెడ్, ఈ పుణ్యం అంతా వాళ్ళకే దక్కిద్ది. నీకున్న టెన్షన్ మేము క్లియర్ చేస్తున్నాం అంతే. వాళ్ళ దగ్గర అవుతుంది. ఇక నుంచి వాళ్ళకే తెలుసు మీ వెనకాల ఈ టీం ఉంది, సుమన్ టీవీ ఉంది అని వాళ్ళకి అర్థమవుతుంది. ఇంకొంచెం బాగా చేస్తారు. 2 అక్కడ నువ్వు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకొని వచ్చావు. ఆ లోన్ ఏదో క్లియర్ చేసి ఆ ప్రాపర్టీ నా పేరు రిజిస్ట్రేషన్ చేయండి అని ఆ బాధ్యత వాళ్ళ నెత్తి మీద వేసుకున్నారు. అది క్లియర్, ఆ బాధ్యత వాళ్ళ నెత్తి మీద వేసుకున్నారు. అది క్లియర్ అయ్యేదాకా ఓపిక పట్టండి. 3 ఆ అబ్బాయి ఫోటోలు వాడుకునే రైట్స్ నీకు లేవు. ఆ అమ్మాయి ఇంటికి పంపించే రైట్స్ నీకు లేవు. ఎప్పటిదాకా? నీకు ఇవి అమౌంట్లు వచ్చేసిన తర్వాత అతనెవరో నువ్వెవరో
ఈ లోపు పెట్టుకోవచ్చుగా మేడం, ఇంకా 20,000 కట్టాడు అంటే వన్స్ సెటిల్మెంట్ అయిన తర్వాత సెటిల్మెంట్ ఫెయిల్ అయ్యేదాకా ఆగాలి. నీ కడుపు మంట, నీ కోపం కూర్చున్న చెట్టుని నరుక్కుంటున్నట్టు లెక్క. ఇంకెవ్వడు నీకేమీ హెల్ప్ చేయలేరు. అర్థమవుతుందా? అది అవనివ్వండి. May 15th 16th కల్లా నీకు ప్రాబ్లం క్లియర్ అవుతుంది. అవ్వకపోతే మీరు మీ పోరాటం మీరే చేసుకోవాలి. ఏ పెద్ద మనుషులు ఎవరు మీకు హెల్ప్ చేయరు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ ఊర్లో దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అన్ని ఎవిడెన్స్లతో కేసు పెడితే అది ముందు అరెస్ట్ చేస్తారు తల్లి, పెద్ద కేసు కింద లెక్క. ఓకే, అప్పుడు అతను మళ్ళీ సెటిల్మెంట్కి వస్తాడు. ఈ లోన్ క్లియర్ చేయడం, నీ ప్రాపర్టీ నీకు ఇవ్వడం. దాంతోపాటు డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేసుకునే రైట్స్ కూడా నీకున్నాయి. మంత్లీ మెయింటెనెన్స్ అడగొచ్చు నీకోసం. అలాగే ప్రాపర్టీని అటాచ్మెంట్ చేసుకొని లోన్ కట్టమనండి అని అడిగే రైట్స్ నీకున్నాయి. మంచి అడ్వకేట్ని పెట్టుకొని గట్టిగా ఫీజులు ఇచ్చి చేసుకోవాలి. ఇవి మీ కేసులో ఫ్రీ సర్వీస్ కుదరదు. అర్థమవుతుంది? ఎందుకంటే ఫ్రీ సర్వీస్ అంటే చాలా డిలే అవుతుంది. పెద్ద మనుషుల దగ్గర నీకు ప్రాబ్లం క్లియర్ అయ్యిందా, అదృష్టవంతురాలివి, గుర్తు పెట్టుకో. ఇంతకంటే లేదు. మిగతాదా లీగాలిటీ నీకు చెప్పాలి కాబట్టి చెప్పా. నువ్వు ఈ ఫైటింగ్ చెయ్యలేవు. చేయగలిగే దమ్ముంటే నీకు తెలియాలి కాబట్టి చెప్తున్నా, ఇంతే. దయచేసి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకొని ఈ అమ్మాయి లాగా కోర్టుల చుట్టూ, పెద్ద మనుషుల చుట్టూ, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం వల్ల న్యాయం జరగదు. ఎందుకంటే 9 ఏళ్ళు తిరిగేసినప్పుడు తెలియదా అంటారు గబుక్కుని. ఆ ఒక్క మాట చాలు బాధపడడానికి. ఎక్కడో అదృష్టం బాగుండి నీకు పెద్ద మనుషులు హెల్ప్ చేస్తున్నారు, దాన్ని మిస్యూజ్ అవనివ్వ, మాకు కంప్లీట్ అవనివ్వండి. సరేనా? ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ మేడం. ఓకే అమ్మా, జాగ్రత్త. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం.